Audio Jungle. Audio Jungle. కూడా చూసుకోకుండా ఒక్కసారి గబగబా బయటికి వచ్చేస్తాట సంతోషంతో. వచ్చేస్తే ఆ పైన కప్పుకున్నటువంటి ఉత్తరీయం జారి పడిపోతుంది. ఇది దర్శనం చెయ్యమని చేయిస్తారు, అందుకు సుప్రభాతం. ఇది చేస్తే అదిగో ఆ ఉత్తరీయం జారిపోతుంటే అప్పుడు ఆయన యొక్క నల్లని శరీరం మీద అమ్మవారి యొక్క కుచములకు అద్దుకున్నటువంటి ఎర్రని కస్తూరి రేఖలతో కూడినటువంటి నీ వక్షస్థలం నాకు దర్శనం అయిపోతోంది తండ్రి, నీకు దృష్టి దోషం తగులుతుందేమో, కప్పేయి కప్పేయి ఉత్తరీయంతో కప్పేయి. విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముతాకిల దైవత మౌళిమణే శరణాగత వత్సలసార నిదే పరిపాలయ మాం వృష శైలపతే అని స్తోత్రం చేస్తాం. తండ్రి నువ్వు శరణాగత వత్సలసార నిధే, అక్కడికొచ్చి గోవిందా 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 అన్నామని అమ్మతో కలిసి ఆ వక్షస్థలం చూపించకూడని రీతిలో ఉత్తరీయం జారిపోతుండగా వచ్చేసావా అని దర్శనం చేసి పొంగిపోతే, ఏం పర్వాలేదురా నువ్వేం చెప్దాం అనుకుంటున్నావో చెప్పు అని నిలబడి తను కూర్చుంటే వచ్చినవాడు కనపడడేమో అని కూర్చోను కూడా కూర్చోడు మహానుభావుడు, నిలబడి దర్శనమిస్తే పొంగిపోయి ఆయన యొక్క సౌజన్యానికి స్వామి ఇంకా నా జీవితంలో ఇంకొక చోటికి వెళ్ళను, అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శేషశైల శిఖామణే. ఎన్ని దోషాలు చేశానో తండ్రి క్షమించవయ్యా క్షమించవయ్యా అని ఆయన పాదాల మీద పడిపోతాం. అందుకని ఒక్క సుప్రభాతం టిక్కెట్టును అడ్డు పెట్టి తెల్లవారుజామున లేపి తన సన్నిధానంలో నిలబెట్టి మీరు నించున్నారనేటటువంటి పుణ్యాన్ని 10 మాటలు గుండెలు బాధేసుకుంటాట. వాడు నా కోసమని ఒక రాత్రి లేచిపోయాడు తెలుసా, తలస్నానం చేసేసాడు శీతాకాలంలో, 1 గంటకు వచ్చేసాడు, నా గుళ్ళో నిలబడ్డాడు, లోపలికి వచ్చాడు, సుప్రభాతం పాడుతుంటే ఇలా నమస్కారం పెట్టాడు, నిద్ర వస్తుంటే పాపం ఆవలింతలు వచ్చినా కన్ను పడిపోకుండా అలా నించున్నాడు. ఆ తర్వాత నాకు దర్శనం ఇస్తే నా దర్శనం చేసుకుని పొంగిపోతూ ఇంటికి వెళ్ళిపోయాడు. వాడికి నేనేమి ఇవ్వగలను అని పొంగిపోతాట అని అంత సులభ సాధ్యుడై 1 రూపాయి తను పుచ్చుకుని మీ పాపరాశిని ధ్వంసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చిన వాడు కనుక ఆయనకి వెంకటాచలపతి, ఇంకొక పేరు పెట్టలేదు. అలా చేశాడా అండి అసలు? మరి అలాంటి కొండ పెట్టిన తర్వాత అలా జరిగిందా అని మనకు అనుమానం వస్తుందని పెద్దలు ఒక గొప్ప ఆఖ్యానం చెప్తారు. దానికి అసలు వెంకటాచలం అన్న పేరు రావడం వెనకాతల ఉన్న కథ చెప్తారు. అది పరమపావనమైనటువంటి కథ. అందులో పురాణాంతర్గతంగా వ్యాస భగవానుడు చెప్పినవి ఏవీ కల్పితములు అబద్ధములు ఉండవు. పూర్వకాలంలో పురంధరో నామ సోమయాజీ దృఢవ్రత, పూర్వకాలంలో పురంధరుడు అనబడేటటువంటి ఒక సోమయాజి ఉండేవాడు. ఆయన త్రికాల సంధ్యావందనం చేసేవాడు. భగవంతుణ్ణి అర్చించడం, ఇంట్లో నిత్యాగ్నిహోత్రం, దొరికిన దానితో తృప్తిగా జీవితాన్ని గడుపుకోవడం తప్ప వేరొకటి తెలియనటువంటి మహాభక్తుడు. అటువంటి వాడికి చాలా కాలం సంతానం కలగలేదు. భగవంతుణ్ణి అర్చించాడు చిట్ట చివరికి దైవేన పూర్వ పుణ్యేన వృద్ధోస్యాస్య సుతోభవత్, బాగా వృద్ధాప్యం వచ్చేస్తున్నటువంటి సమయంలో ఒక కుమారుడు జన్మించాడు. ఈయన సాక్షాత్తుగా లక్ష్మీయుతుడైనటువంటి శ్రీనాథుడే నా ఇంటికి వచ్చాడనే సంతోషంతో మాధవుడు అని పేరు పెట్టుకున్నాడు. మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే లక్ష్మీదేవి భర్త, అందుకని మాధవుడని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడు తండ్రి చేసుకున్నటువంటి పుణ్య విశేషమో భగవంతుని అనుగ్రహమో అన్ని వేదాలు నేర్చుకున్నాడు, శాస్త్రాలు నేర్చుకున్నాడు, పురాణాలు నేర్చుకున్నాడు, నిత్యాగ్నిహోత్రీకుడు, చాలా జాగ్రత్తగా జీవితాన్ని పరమ పవిత్రంగా గడుపుతున్నాడు. అటువంటి పిల్లవాడికి ఒక రోజున అకస్మాత్తుగా ఎటువంటి వాడు భ్రష్టపట్టేటటువంటి సమయం వచ్చిందా? వ్యాసుడు దేవీ భాగవతంలో చెప్తాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు. పతనమయ్యే సమయం వచ్చిందా కాలస్వరూపంతో బుద్ధిని ప్రచోదనం చేసి పడగొట్టేస్తుంది. అందుకే మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాలస్సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరాచార్యుల వారు. ఇందుకురాల గుండెలు చూపించుకుని మురిసిపోతావు నేనని ఇవన్నీ ఉంటాయనుకుంటున్నావా? ఈ యవ్వనం, ఈ ఐశ్వర్యం, ఈ మదం ఇవేముండవు. కాలస్వరూపంలో తీసేస్తాడు పరమాత్మ. తీసిన నాడు బాధపడతావు. అందుకని ఆయన పాదములు పట్టి నిలబడంటారు.
అందుకని అంతటి మాధవుడికి ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటే, పట్ట పగటి వేళ మహాపతివ్రత అయినటువంటి భార్య సూర్యుడు ప్రకాశిస్తుండగా మిట్ట మధ్యాహ్నం ఒక రోజున భార్యా సంగమాన్ని అపేక్షించాడు. అపేక్షించి భార్యని వెళ్ళి అడిగాడు, నీతో సంగమించాలని నాకు కోరికగా ఉంది అని. అంటే ఆవిడంది, తత్రాపి దివస క్రీడా అయుక్తం మునయో విదుహు నికేతనే పితామాత అగ్నిహోత్రంచ దేవరాట్. ఆవిడ ధర్మం చెప్పింది. ఎంత పాపపు పనికి ఇవాళ నీ మనస్సు ప్రచోదనమైందయా? సూర్యుడు ప్రకాశిస్తుండగా మనుష్య జన్మనెత్తి యజ్ఞోపవీతం వేసుకుని సంధ్యావందనం చేస్తూ ఇంట్లో తల్లిదండ్రులున్నారని చూడకుండా, ఇంట్లో దేవతార్చన సంపుట ఉందని చూసుకోకుండా అగ్నిహోత్రాలు వెలుగుతున్నాయి, మధ్యాహ్నం వేళ భార్యా సంగమం కోరుతున్నావా? పరమ పొరపాటు. సూర్యాస్తమయం అయిన తరువాత చీకటి పడితే కానీ భార్యా సంగమం చెయ్యకూడదు, ఓర్చుకోమందవిడ. అంటే ఆయన అన్నాడు, అంటే కలియుగం ప్రవేశించింది, ఎటువంటి వారిని కూడా భ్రష్టు పట్టిస్తున్నాడు కలిపురుషుడు. అందుకని చూపించారు మాధవుడి జీవిత చరిత్ర. ఆయన అన్నాడు, తీవ్రమైన కోరిక పుట్టిన నాడు దానిని ఉపశమింప చేయడం సాధ్యం కాదు. అగ్నిహోత్రం ఒక పక్క నుంచి ప్రజ్వరిల్లుతుంటే సాయంకాలం దాన్ని ఆర్పుతానని ఎవడైనా ఉపేక్షిస్తాడా? ఆర్పవలసిందే అన్నాడు. ఆవిడంది, ఈ పాపానికి ఒడిగట్టకు, ఇంట్లో నికేతనే పితామాత, అమ్మా నాన్నగారు అత్తమామలు ఉన్నారు, అగ్నిహోత్రం ఉంది, దేవతార్చన సంపుట ఉంది. ఇంతకు ముందు ఎన్నడూ నేను ఇటువంటి కోరిక వినలేదు. కనీసం ఈ పాపం నువ్వు చేసేటప్పుడు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను, నీళ్లు తేవడం అనేటటువంటి మిష పెట్టుకుని నదీ తీరానికి వెడతాను, నువ్వు నదీ తీరానికి రా. ఈయన భార్య వెనకాతల నదీ తీరానికి బయలుదేరాడు. ఎటువంటి వాణ్ణి కూడా పడగొట్టగలిగినటువంటి కలిపురుషుని యొక్క శక్తి చేత ఎంత చిత్రం జరిగిందంటే, ఆయన తన భార్య వెంట వెడుతుండగా భార్య ముందు నడిచి వెళ్ళి నీళ్లు పట్టుకుని వెనక్కి తిరిగి వచ్చేస్తోంది. ఈయన అన్నాడు, నేను లోపల ధర్మ విచారణ చేశాను, నా మనస్సు తప్పుత్రమ పట్టింది, నేను నదీ స్నానం చేసి సంధ్యావందనం చేసి వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అంటే ఆవిడ నమ్మింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఈయన అక్కడ కళ్ళు తాగుతూ కూర్చున్నటువంటి సాక్షాత్తుగా యమధర్మరాజు గారి సోదరా అన్నట్టుగా ఉన్నటువంటి బొగ్గు లాంటి ఒక వనితని చూశాడు. ఆవిడ పేరు కుంతల. ఆవిడ అప్పుడే గోమాంసం తిని కళ్ళు తాగుతోంది. ఆవిడ్ని చూసి అగ్నిహోత్రం వెలిగినట్టు వెలిగిపోతున్నాడు తేజస్సు చేత. ఆవిడ దగ్గరికి వెళ్ళి, నాకు నీతో సంగమించాలని కోరిక కలిగిందని అడిగాడు. కలిపురుషుడి యొక్క ప్రభావం ఎలా భ్రష్టు పట్టిస్తుందో చూడండి. అంటే ఆవిడంది, నువ్వు త్రికాల సంధ్యావందనం చేసే బ్రాహ్మణుడవు, నీకు ఒంటి మీద యజ్ఞోపవీతం ఉంది, నీ ఇంట్లో నిత్యాగ్నిహోత్రం ఉంది, నువ్వు నీ తండ్రి మీ ఇద్దరి పేర్లు చెప్తే ఈ ఊరంతా లేచి నిలబడుతుంది. అటువంటి వాడివి, నేను ఇప్పుడే గోవుని సంహరించి దాని మాంసం తిన్నాను, నేను కళ్ళు తాగుతున్నాను, నా లోపల నుంచి పరమ భయంకరమైన దుర్వాసన వస్తుంది, మేము అసలు స్నానం చెయ్యం చాలా రోజుల పాటు, అనిత్యమైనటువంటి ఇటువంటి శరీరంతో నీ శరీరాన్ని కలుపుతానని కోరుతున్నావా? నా మాట విను, నీకు ఇటువంటి కోరిక తగలదు, తిరిగి వెనక్కి వెళ్ళిపోమంది. అంటే ఎంత దుర్మార్గమైన పని చేశాడంటే, ఆ రోజున ఆ బ్రాహ్మణుడు మిట్ట మధ్యాహ్నం వేళ కళ్ళు తాగి ఉన్నటువంటి కుంతల అన్న స్త్రీని బలాత్కారముగా అనుభవించాడు బ్రాహ్మణుడై. ఇది కలిపురుషుడి యొక్క ప్రభావం. ఇంకా ఇంతకన్నా ఎవరు భ్రష్టు పట్టింపబడరు కనుక. పట్టిస్తే ఆవిడంది ఎంత అసహ్యం వేసిందంటే, త్వజయజ్ఞోపవీతంతే ముండయిత్వా శిరస్తథ అబ్రాహ్మణ్యముపాగమ్య భక్ష గోమాంసముత్తమం అంది. ఇటువంటి దౌర్భాగ్యపు పని చేసి నీ ఒంటి మీద యజ్ఞోపవీతం వేసుకు తిరుగుతున్నావా? నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గుండద్దు. నాతో కలిసి సంగమించావు కనుక యజ్ఞోపవీతం తీసి అవతల పారాయి, తీసి విసిరిశాడు. ముండయిత్వా శిరస్తథ, శిఖ లేకుండా శిరస్సంతా గుండు చేయించేసుకున్నాడు. భక్ష గోమాంసముత్తమం, ఆవు మాంసం తినండి. ఒక ఆవుని చంపేశా, మాంసం తినేశాడు. కళ్ళు తాగండి, కళ్ళు తాగేశాడు. నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఏదీ అక్కర్లేదన్నాడు. వింటల్లా మనం? ఇంతే కలి యొక్క ప్రభావం అంటే. చూపించారు దీన్ని. ద్వాపర యుగం పూర్తి అయ్యేసరికే ఎంత భ్రష్టు పట్టేస్తుందో చూపించారు. అంటే ఆయన చాలా సంతోషపడిపోయాడు. నిజంగా ఆవిడది ఎంత సంస్కార బలమో. ఆవిడంది, పరస్త్రీ సంగ దోషేన బహంతి బహవోగతాహ.
ఇంతకు ముందు ఇలా పరస్త్రీ సంగమాన్ని కోరుకున్నటువంటి ఎందరో మహాపురుషులైన వాళ్ళు కూడా నశించిపోయారు. నువ్వేదో చాలా గొప్పవాణ్ణి అనుకుంటున్నావు, నువ్వు కూడా నశించిపోతున్న వారి జాబితాలో నీ పేరు పడిందండి. ఆయన వినలేదు, ఆవిడితో కలిసి తిరిగాడు. నీకన్న సౌందర్య రాశి నాకు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందని ఆమెతోనే జీవితాన్ని గడిపాడు. చిత్రం ఏమంటే ఒకనాడు కాలము మృత్యుస్వరూపంగా వచ్చి ఆవిడ్ని కబళించింది. ఆవిడ మరణించింది. కుంతల మరణించిందని తాను పరివేదన చెంది ఊరు విడిచిపెట్టి పిచ్చివాళ్ళ అడవిని బట్టి తిరిగాడు. తన భార్యని మర్చిపోయాడు, తన తండ్రిని మర్చిపోయాడు, తన తల్లిని మర్చిపోయాడు. బెంగ పెట్టుకుని తల్లి మరణించింది, తండ్రి మరణించాడు. ఉన్నదొక్కగానొక్క కుమారుడు, అంచేష్టి సంస్కారం చెయ్యలేదు, తద్దినం పెట్టలేదు, పెట్టకుండా తిరుగుతున్నాడు. భార్య అనాథయ్యి విలపిస్తూ ఇంటి పట్టు నుండిపోయింది. తను తిరుగుతున్నాడు, తినడానికి తిండి కూడా దొరకనటువంటి స్థితిలో పడిపోయి ఉన్నాడు ఒక రోజున. అటువంటి స్థితిలో ఉత్తర భారతదేశం నుంచి తిరుమల యాత్ర చెయ్యడం కోసమని ఒక రాజు తన బృందంతో వెళ్ళిపోతున్నాడు. ఆ రోజులలో తిరుమల క్షేత్రానికి కొండల మీదకి ఎవరు వెళ్ళేవారు కాదు. అందుకే 4 దేవాలయాలు కింద కట్టారు. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు ఆ రోజుల్లో కొండ మీదకి వెళ్ళలేకపోయారని. ఎందుకంటే అంత భయంకరమైన దోమలు పాములు ఉండేవి, అప్పుడు విషక్రిములు ఉండేవి. ఆ చింత చెట్టు దగ్గరికి, సంపంగి చెట్ల దగ్గరికి అసలు ఎవరు వెళ్ళేవారు కాదుట. అదిగో అటువంటి స్థితిలో ఆ రాస పరివారంతో కలిసి తాను కూడా బయలుదేరి ఆ మాధవుడి అదృష్టం ఎక్కడ దొరికిందంటే తెలిసో తెలియకో తిరిగి వెంకటాచలం వైపుకి నడక మొదలెట్టాడు. వెంకటాచలానికి వెడుతున్నామన్నారు వాళ్ళు. వెంకటాచలమా పర్వతానికి నేను వస్తానన్నాడు, వాళ్ళతో బయలుదేరాడు. తాను బ్రాహ్మణుడయ్యుండి భుక్తశేషం తిన్నాడు. వాళ్ళు తినగా మిగిలిపోయిన విస్తళ్ళు పారేస్తే అందులోది తీసుకుని తాను తిన్నాడు. తిని వాళ్ళతో పాటు వెళ్ళాడు. స్వామి అక్కడికి వెళ్ళిన తరువాత చిత్రం ఏమిటంటే వాళ్ళు కపిలతీర్థానికి వెళ్ళారు. కపిలతీర్థానికి వెళ్ళి అసలు వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చెయ్యడానికి ముందు చెయ్యవలసినటువంటి పని ఇది. వెంకటాచల వైభవం మొట్టమొదట కపిలతీర్థాన్ని దర్శనం చెయ్యాలి. చేసి కపిలతీర్థంలో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి వారి దర్శనం చేసి వీలైతే ఒక రాత్రి అక్కడ పడుకుని కొండెక్కాలి. ఎందుచేత ఈ మాట చెప్తున్నానంటే దీన్ని పురాణంలో ఎంత స్పష్టంగా మాట్లాడారంటే వెంకటేశ్వర స్వామి వారు ఎంతటి సనాతనులో క్రింద ఉన్నటువంటి లింగ స్వరూపాన్ని పొందినటువంటి ఈశ్వర స్వరూపం శివకేశవులని 2 ఉంటాయా? ఉన్నదొకటే. అది కూడా అంత సనాతనమైనటువంటి లింగం. ఎందుచేత ఈ మాట నేను చెప్తున్నానంటే పురాణంలో అంటారు దాని గురించి, పాతాళే పూజితం లింగం కపిలేన మహాత్మన యత్ లింగం. అదే శివలింగాన్ని తీసుకొచ్చి మళ్ళీ భూమి మీదకి వచ్చింది. అది ఎంత చిత్రంగా వచ్చిందంటే ఒకానొకప్పుడు కృతయుగంలో ఆ శివలింగాన్ని పాతాళంలో కపిల మహర్షి పూజ చేసేవారు. ఆ శివలింగం కపిల మహర్షి అప్పుడప్పుడు భూమి మీదకి సొరంగ మార్గంలో బయటికి వస్తుండేవారు. ఈ శివలింగం పెరగడం మొదలుపెట్టింది. పెరగడం మొదలెట్టి పాతాళంలోంచి పైకొచ్చి భూమిని ఛేదించుకుని పైకొచ్చింది. పైకి వస్తే త్రేతాయుగంలో దాన్ని అగ్నిహోత్రుడు పూజించాడు. అందుకని దానికి అగ్నిలింగం అని పేరు. అదే లింగాన్ని ద్వాపర యుగంలో సుదర్శన చక్రం పూజ చేసింది. కలియుగంలో ఆ శివలింగం మరీ పెరిగిపోతుంటే అందుకే ఇప్పటికీ మీరు కపిలలింగాన్ని చూడండి, దీర్ఘచతురస్రాకారంలో పెద్ద లింగం ఉంటుంది, 3 అడుగులు ఎత్తు ఉంటుంది. అది ఆ లింగం ఇంకా పెరిగిపోతుంటే కామధేను వచ్చింది. అందుకే మీరు ఇప్పటికీ ఎప్పుడైనా కపిలలింగాన్ని దర్శనం చేస్తే స్పష్టంగా కనపడుతుంది. ఆ శివలింగం మీద కామధేనువు తన పాదాన్ని ఉంచి మా వర్ధస్య, ఇక నువ్వు పెరగకు అని అడిగి క్షీరధారలతో అభిషేకం చేసింది. 3 కన్నులు కనపడతాయి ఆ శివలింగానికి. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖాలతో ఉంటుంది. అటువంటి శివలింగం, ఆ శివలింగానికి అక్కడ ఉన్నటువంటి ఆ బిలానికి ఉన్నటువంటి గొప్పతనం, తద్బిలం కాపిలం తీర్థం సర్వపాప ప్రణాశనం. ఆయనతో పాటే శివలింగంతో పాటే భూమిలో కింద పాతాళలోకంలో ఉండేటటువంటి భోగవతి అనబడేటటువంటి గంగ యొక్క పాయ పైకి ప్రవహించింది. ప్రవహించి కపిల తీర్థం కింద ఏర్పడింది. అందులో ఒక రహస్యం ఉంది. నేను ఆ మధ్య కాలంలో ఒక చోట చదివాను. అక్కడ ఒక ఆయన దాని గురించి తెలుసుకుని, మీకు అర్జెంటుగా బైపాస్ సర్జరీ చెయ్యాలి, మీరు బ్రతకరు అని డాక్టర్ల చేత చెప్పబడినటువంటి వ్యక్తి అనుకోకుండా కార్తీక మాసంలో సోమవారం నాడు మధ్యాహ్నం ఆ కపిల ఆ క్షేత్రంలో పైనుంచి పడేటటువంటి జలధార కింద స్నానం చేసి ఆపరేషన్ చేయించుకోవడం కోసమని మళ్ళీ వెళ్ళారు.
మళ్ళీ ఆయనకి ఈసీజీ తీసి ఎక్స్రే తీస్తే ఆయనకు అసలు ఏ బ్లాక్ లేదు, మేము ఏమైనా పొరపాటు పడ్డామా, మీకు ఆపరేషన్ చెయ్యాలని మీకు ఎలా చెప్పాము అని డాక్టర్లు తిప్పి పంపించారు. ఎంత చిత్రం అంటే దాని గురించి పురాణంలో ఒక ప్రమాణ వాక్యం ఉంది. ఇప్పటికీ ఏం చెప్తారంటే కార్తీక మాసంలో అది ఎంత గొప్ప